ఈరోజు మన అంశం ఓటమి ఎరుగని మరణాన్ని ఓడించటం ఎలా. ప్రియమైన దేవుడు వల్లరా, దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో దేవుడు నిర్మాణం చేసిన వెనక సౌండ్ వినపడుతుందని చూడండి. వెనక సౌండ్ వినపడుతుంది. దేవుడు నిర్మాణం చేసిన ఈ సృష్టిలో, ఆయన ఈ ప్రకృతిలో ప్రతి జీవరాశి ఇంకా బ్రతకాలి, ఎక్కువ కాలం ఉండాలి అని అనుకునేదే కానీ తొందరగా మరణించాలి, వెళ్ళిపోవాలని ఏ జీవరాశికి లేదండి. అంతేకాదు, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రతి మనిషి కూడా ఎన్ని సంవత్సరాలైనా ఇంకా బ్రతకాలి, ఇంకా ఉండాలి, ఇంకా తినాలి, ఇంకా ఈ లోకాన్ని అనుభవించాలి, ఇంకా ఈ లోకంలో జీవించాలని ఆరాటపడే వాళ్ళే తప్ప ఎవరు కూడా తొందరగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అనుకునే మనసు లేకుండా ఉన్నారండి. ఎందుకంటే దేవుడు చేసిన ఈ సృష్టి అంత అద్భుతంగా ఉంటుందండి. ఎంత గొప్పగా ఉంటుందంటే, ఎంతకాలం నువ్వు భూమి మీద ఉన్నా ఇంకా ఈ లోకంలో ఉండాలనిపించే విధంగా ఉంటుంది. ఎంతకాలం నువ్వు ఆహారాన్ని తీసుకున్నా మరలా మరలా తినాలనిపిస్తుంది. ఎంతకాలం ఈ భూమి మీద నువ్వు జీవించిన దినాలు గడిపినా ఇంకా ఎక్కువ దినాలు గడపాలనిపిస్తుంది. అంటే ఈ లోకాన్ని అంత అద్భుతంగా దేవుడు చేశాడండి. అంటే భూమి మీదకి వస్తున్న ఏ మనిషి కూడా నాకు ఈ భూమి మీద బోరు కొడుతుందండి, ఉండలేకపోతున్నాను, నేను బ్రతకలేకపోతున్నాను అనిపించని విధంగా ఉంటుందండి. ఎందుకంటే రోగాల బారిన పడిన వాళ్ళు, బాధలు అనుభవిస్తున్న వాళ్ళు అంటుంటారు అప్పుడప్పుడు, ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది అని. అన్నీ బాగున్న వాళ్ళు ఎవరో కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలన్న ఆలోచనే ఉండదండి. ఎందుకు ఉండదంటే ఈ సృష్టిలో దేవుడు చేసినటువంటి అద్భుతాల్లో ఈ భూమి కూడా వండర్. ఇందులో జీవించే ఏ జీవరాశి కూడా ఇంకా ఉండాలి, ఇంకా ఉండాలి, ఇంకా ఉండాలి అనుకునేదే కానీ తొందరగా వెళ్ళాలనుకునేది కాదు. అంత గొప్పదా ఈ లోకం? అవునండి, అంత గొప్పగా చేశాడు దేవుడు, అంత అద్భుతంగా దేవుడు చేశాడు. ఆయన నిర్మాణం చేసిన ఈ సృష్టిలో ప్రతి పదార్థము, ప్రతి జీవరాశిలో ప్రతి ఒక్క ఆహార పదార్థాన్ని మనిషి అనుభవిస్తూ ఇంకా ఉండాలనుకునేవాడే కానీ తొందరపడి లోకాన్ని ఖాళీ చేయాలనుకోడు. అంతేకాదండి, ఈ లోకంలో బ్రతుకుతున్న ఈ మనిషి 90 లక్షల జీవరాశుల్లోకి తెలియగలిగిన వాడుగా, ఉన్నతమైన వాడుగా, ఎన్నో విషయాలను ఎరిగిన వాడుగా ఉన్నాడు గనక మానవ జీవితం మీద మనిషికి విరక్తి లేదండి. అయితే ఈ భూమి మీద నివసిస్తున్న ఈ మనిషి ఉన్నత శిఖరాలకు ఎదిగాడు. ఎలాగంటే ఈ భూమి మీద ఉండటమే కాదు, గ్రహాంతరాలకు కూడా వెళ్ళాలి, ఇతర గ్రహాల్లో కూడా వెళ్ళగలిగే తెలివిని సంపాదించాడు. అంతేకాక భూమి లోపలకు తవ్వేసి భూమి లోపల ఉన్న ఖనిజ సంపద ఎంతైతే ఉందో వాటన్నిటిని బయటికి తెచ్చేస్తున్నాడు, వాడుకుంటున్నాడు. బొగ్గుని తీసేసాడు, బంగారాన్ని తెచ్చేస్తున్నాడు, వెండిని తెచ్చేస్తున్నాడు, రాగిని తెచ్చేస్తున్నాడు, ఇనుమును సంపాదించాడు. అలాగే ఈ భూమిలో ఉన్నటువంటి ఖనిజ సంపదలన్నిటినీ మనిషి సంపాదించేస్తున్నాడు. ఇంకా 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 అనుభవించాలనుకుంటున్నాడే తప్ప ఇంకా పరిశోధన చేస్తూనే ఉన్నాడు. కానీ ఇవి నాకు వద్దు అని అనుకోవటం లేదండి. ఎందుకంటే మనిషి ఆలోచనలన్నీ కూడా అండి ఇంకా ఈ భూమి మీద బ్రతకాలనుకుంటున్నాడు. అంతేకాదండి, సముద్రము లోపలకు కూడా తవ్వేసి లోపల ఉన్న గ్యాస్ నిల్వలతో సహా బయట తెచ్చేస్తున్నాడు. అంతేకాదండి, ఈ దేహంలో ఉన్న అవయవాలలో ప్రతి అవయవం మీద పట్టు సాధించాడు. ప్రతి అవయవం మీద కూడా మనిషి పట్టు సాధించాడు. ఎలాగో తెలుసా? స్పెషలిస్టులుగా తయారు చేసి ఎంతో మంది డాక్టర్లను తయారు చేశాడు. వైద్య రంగంలో మనిషి ఉన్నత స్థాయికి ఎదిగిపోయాడండి. ఒకప్పుడు పొట్టలో పొడిస్తే చచ్చిపోయేవాడు మనిషి. ఇప్పుడు పొట్టలో పడితే పర్వాలేదు రండి అని ఆ పొడిచిన ప్రాంతాన్ని శుభ్రం కట్ చేసి తీసి ఆ ఎక్కడైతే భాగం డ్యామేజ్ అయిందో దాన్ని సరిదిద్ది కుట్లేసి బతికిచ్చేస్తున్నాడు.
అంటే శరీర అవయవాల ఏ అవయవం పోయినా దాన్ని ఎలాగోలా ప్లాస్టిక్ సర్జరీ చేయటమా, దాన్ని ఎలా తీసి ఇంకోటి ఆపరేషన్ చేయాలి, కోత కోసి కుట్లు వేయకుండా లోపలికి మిషన్లు పంపించి మరి వైద్యం చేయగలిగే స్థాయికి ఎదిగిపోయాడు. ఎంత గొప్పగా ఎదిగిపోయాడు, ఎంత గొప్పగా ఉన్నత స్థాయికి ఎదిగిపోయాడు, ఎన్నెన్నో రంగాల్లో అభివృద్ధి చెందాడు, శాస్త్రపరంగా సైన్స్ పరంగా ఉన్నత స్థితికి ఎదిగిపోయాడండి. రకమైన అమ్మింగ్ వస్తుంది కదా, కొంచెం సెట్ చేసుకోండి. ఎంత ఉన్నత స్థాయికి ఎదిగిపోయినటువంటి ఈ మనిషి ఒక విషయంలో చతికిలబడ్డాడు. అన్నిటినీ చేయగలుగుతున్నాడు, అంతరిక్షంలోకి వెళ్ళగలుగుతున్నాడు, శాస్త్రపరంగా గొప్పవాడయ్యాడు, ఖనిజ సంపద అంతా కొల్లగొట్టాడు, భూమి అంతర్భాగాల్లోకి వెళ్ళిపోయి లోపల ఉన్న ఖనిజ సంపద అంతా బయటకు తెచ్చేస్తున్నాడు. ఎంత గొప్ప స్థాయికి ఎదిగిన ఈ మనిషి అనుకోని రీతిగా ఈ ప్రపంచాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అదే మనిషి ఓడించలేకపోయింది, గెలవలేకపోయింది మరణం. ఈ మనిషి ఎంత ఉన్నతంగా ఎదిగినా మరణాన్ని గెలవలేకపోతున్నాడు. కార్డియాలజీ స్పెషలిస్టులు ఉన్నారు, ఐ స్పెషలిస్టులు ఉన్నారు, శరీరంలో మరి బ్రెయిన్ సంబంధించినటువంటి స్పెషల్ డాక్టర్లు ఉన్నారు. ఉన్నతమైన స్థితిలో అవయవాలన్నింటిలో ఉన్న ప్రతి అవయవాన్ని పని చేయించడంలో గొప్పవాళ్ళుగా ఉన్నారు. కానీ ఎంత గొప్ప స్థాయికి ఎదిగిపోయిన వాళ్ళైనా కానీ ఈ మరణం మీద విజయం పొందడం మనిషికి చేత కావట్లేదు. ఈ మధ్యకాలంలో ఒక డాక్టర్ గారు చనిపోయాడు, 45 సంవత్సరాల వయసు. 45 సంవత్సరాల వయసుకే ఆయన 1500 గుండె ఆపరేషన్లు చేశాడండి. మీకు మంచి చూపించాను కూడా లైవ్లో. 15,000 గుండె ఆపరేషన్లు. అంటే 45 సంవత్సరాలకే అన్ని ఆపరేషన్లు చేశాడంటే అసలు ఆయనకి రెస్ట్ లేకుండా చేసినట్టున్నాడండి. చదివటానికే 5 ఏళ్ళు పడితే ఆ 5 సంవత్సరానికి 20 సంవత్సరాల లోపు వైద్యం చేయడంలో మరి 15,000 ఆపరేషన్లు చేశాడంటే గుండె విషయంలో అంత నిమగ్నత కలిగి దాని పట్టు మీద ఎంత గొప్పగా ఆయన సాధించగలిగి ఉన్నాడో, ఆపరేషన్లు అన్ని సక్సెస్ చేయగలిగాడంటే అప్పుడప్పుడు హార్ట్ స్పెషలిస్ట్గా ఆయన మాట్లాడుతూ ఎన్నో ప్రసంగాలు చేశాడు. ఎలా హార్ట్ అటాక్ వస్తుందో, ఎందుకు వస్తుందో, ఎలాంటి విషయాల్లో చేస్తే రాకుండా ఉంటుందో ఎన్నో విషయాలు ప్రపంచానికి తెలియజేశాడు. అంత గొప్ప డాక్టర్ అనుకోకుండా ఒకరోజు ఆయనకే రాత్రి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. గొప్ప డాక్టరే, గొప్ప ఉన్నత స్థితికి ఎదిగిన వాడే, హార్ట్ స్పెషలిస్ట్ అయిన ఆ డాక్టర్కే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. అంటే ఎంతటి వాడైనా సరే మరణం ముందు ఓడిపోవాల్సి వస్తుందండి. ప్రపంచాన్ని గెలవాలనుకొని 20 సంవత్సరాల వయసులోనే ప్రపంచం మీద పోరాటం చేసి ఎన్నో రాజ్యాలను గెలవాలనుకున్నాడు అలెగ్జాండర్. అయినా చచ్చిపోయాడు. ప్రపంచ పటం మీద ప్రతిరోజు నిద్రపోయాడు అంటే హిట్లర్. ఈ ప్రపంచం అంతా నాది చేసుకోవాలి, ఇదంతా నేను సాధించాలనుకుని ఆరాటపడ్డాడు. అయినా చచ్చిపోయాడు. విశ్వ నట సామ్రాట్ అని మన రాష్ట్రంలో పుట్టిన ఎన్టీ రామారావు గారు ఏ వేషం అన్న ఏంటి, కూలుడు వేషం వేసినా, ధనికుడు వేషం వేసినా, రాజుల పాత్ర వేసినా, ఏ పాత్రలని ఇట్టే ఆవిడిపోతాడు. ఎంత గొప్ప నటుడండి అని అనుకున్నారు. ప్రపంచం అంతా కూడా ఆయన్ని గొప్పగా చూశారు. ఆయన నటించిన నటనలు, ఆయన చేసినటువంటి వేషధారణ, ఆయన ధరించిన పాత్ర, ఏ పాత్ర అయినా ఆ పాత్ర ఇట్టే విడిపోతాడు అనుకున్నాడు. అంతటి గొప్ప నటుడు చచ్చిపోయాడు. చావు లేనిది ఎవరికి, చావు రానిది ఎవరికి, మరణం లేనిది ఎవరికి, మరణాన్ని గెలవంది ఎవరు? ఇంకా ఎవరు కూడా భూమి మీద మరణాన్ని గెలవలేకపోతారు. అందరూ ఆ మరణం దగ్గర ఓడిపోతారండి. సామాన్యుడు మొదలుకొని శాస్త్రవేత్తల వరకు, పేదవాడు మొదలుకొని ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ధనవంతుల వరకు అందరూ ఓడిపోతున్నారండి. అందరూ ఇక్కడ సర్కిల్ పడిపోతున్నారు. ఎంత ధనాన్ని సంపాదించిన వాడైనా, ఎంత ఉన్నత స్థితికి ఎదిగిన వాడైనా మరణం ముందు సరెండర్ అయిపోతున్నారు. ఈ మరణాన్ని ఓడించలేకపోతున్నారు. మరి ఎలా ఈ మరణాన్ని గెలవటం ఎలా? దీన్ని ఎలా చేయాలని శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలండి, ఎన్నో వేల మంది శాస్త్రవేత్తలు రాత్రులు పగళ్ళు ప్రయోగాలు చేశారు. ఎలాగైనా సరే మనిషిని బ్రతికిద్దాం, ఎలాగైనా సరే మనిషిని చావకుండా ఉండాలని, చావు లేకుండా ఉండటం కోసం ఎన్నో ప్రయోగాలు చేశారండి. ఎన్ని ప్రయోగాలు చేసినా గెలవలేకపోతున్నారు. ఎన్ని ప్రయోగాలు చేసినా దాన్ని ఓడించలేకపోతున్నారు. ఎప్పటికీ మనిషి ఓడించలేనిదిగా మారిపోయింది. ఏంటది? మరణం, మృత్యువు.
మనిషి దీన్ని గెలవగలడా అనటానికి గెలవలేని స్థితికి వచ్చేసాడు. ఎంతకాలం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రయోగాలు చేసినా ఓడించలేని పరిస్థితికి వచ్చేసిందండి మరణం. మరి ఎలా గెలవాలి దాన్ని? ఎలా ఓడించాలి? నేను గెలుస్తానండి, నేను ఎంతటి వాడినండి, నేను ఎన్ని సంవత్సరాల బ్రతుకుతానని గ్యారంటీ చెప్పగలిగే మనిషి అంటూ భూమి మీద లేడండి. అటువంటి స్థితిలో ఉన్న, అటువంటి పరిస్థితిలో ఉన్న ఈ మరణం గురించి బైబిల్లో కొన్ని సంగతులు చెప్పాడండి దేవుడు. మరణం ఎవరినైనా, ఎలాంటి వాడినైనా తీసుకెళ్ళిపోద్ది, ఎవరిని ఉంచడం. కొంతమంది అండి నేనే దేవుణ్ణి అని పూజలు చేయించుకున్నారు భూమి మీద. నన్ను నమ్మండి, నీకు అన్ని సకల సౌకర్యాలు ఇస్తానని పూజలో పునస్కారాలు చేయించుకొని అతన్ని జీవ సమాధులు చేసేసారు చాలా మంది. కానీ ఆ మనిషి కూడా బ్రతకలే, అతను చచ్చిపోయాడు. ఎంతమంది భక్తులుగా ఉన్న వాళ్ళు చచ్చిపోలేదు, ఎంతమంది విశ్వాసులుగా ఉన్న వాళ్ళు చనిపోలేదు, ఎంతమంది భూమి మీద బ్రతికిన వాళ్ళలో ఇప్పటికి పుట్టిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు, వేల కోట్ల మంది పుట్టారండి. పుట్టిన వాళ్ళందరూ మరణించారు, కానీ ఎవడు కూడా మరణాన్ని గెలవలేదండి. ఇంతటి ఓటమి కలిగించే ఈ మరణాన్ని ఎలా గెలవాలి, ఏం చేస్తే గెలవగలం, ఎలా చేస్తే గెలవగలమని ఇప్పటికీ ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఆ ప్రయోగాల్లో సక్సెస్ అయినటువంటి ఏ శాస్త్రవేత్త లేడండి. మరి బైబిల్లో మరి నేను మరణమే కాదు, నేను చావును అనుకునే వాళ్ళందరికీ దేవుడు కూడా కొన్ని మాటలు, సూచనలు చెప్పాడండి. ఇది ఎవడో గెలవలేడని, ఇది ఎవడో ఓడించలేడని, దీన్ని ఎవడో ఏమాత్రము కూడా సాధించలేడని కొన్ని విషయాలు మనకు బైబిల్లో చెప్పాడు. ఒకసారి వాటిని పరిశీలించి దీన్ని ఎలా గెలవాలో, ఆ లాజిక్ ఏంటో, ఆ చిక్కా ఏంటో, చిక్కు ముడేంటో విడుదల చేద్దామండి. చూద్దాం బైబిల్ని. సంఖ్యాకాండం 16వ అధ్యాయము, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 29వ వచనం అండి. ఏమంటున్నాడు చూడండి. మనుషులందరికీ వచ్చిందా మరణం? అందరికీ వచ్చిందండి. నేను ధనవంతుడండి, నాకు వేల కోట్లు డబ్బులు ఉన్నాయి అంటే నీ దగ్గర రాకుండా పోతుందా? కుదరదు. మనకు తెలిసినటువంటి వేల కోట్లుగా దాచిపెట్టుకున్న తమిళనాడు ముఖ్యమంత్రిగా పేరొందిన అమ్మ అని పిలువబడిందండి అందరికీ. ఎవరన్నా ఆ పేరు? జయలలిత. ఒకప్పుడు మన ఆంధ్ర ప్రాంతంలో గొప్ప హీరోయిన్, పేరు ప్రఖ్యాతలు కలిగింది, ఉన్నత స్థితిలో గొప్పగా నిలబడింది. ఆమె అండర్ గ్రౌండ్కు ఆమె చెయ్యి పెడితేనే ఓపెన్ అవుతుంది. ఆమె అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాలంటే ఆమె వెళ్ళి ఆ లాకర్ మీద చెయ్యి పెడితే ఆ డోర్ ఓపెన్ అయింది. లోపలికి వెళ్ళిపోతే ఎన్ని బంగారం బిస్కెట్లు, ఎన్ని వేల కోట్ల డబ్బు, ఎన్ని ఎండి వస్తువులు, ఎన్ని ఇత్తడి వస్తువులు, ఎన్నో ఉన్నాయండి సంపాదన. ఆమె సంపాదించుకున్నంతా కూడా అండర్ గ్రౌండ్లో దాచిపెట్టేసుకుంది. కనీసం సెక్యూరిటీ గార్డు కూడా వెళ్ళే అవకాశం ఉండదు, ఆమె ఒక్కటే వెళ్ళాలి. అంతటి ఉన్నత స్థితిలో ఎదిగినటువంటి ధనవంతురాలైనటువంటి వాళ్ళ మరి ఆమె అన్ని దాచుకున్న, వేల కోట్ల డబ్బున్న మరణం ఆమెకు తప్పలేదండి. మర్చిపోయి మరణం అయిపోయింది. మరి ఏం చేయాలి, ఎలా బ్రతకాలి? ధనవంతుల ఆశ ఏంటో తెలుసండి. ఇప్పుడు చాలా మంది ధనవంతులు ఏమనుకుంటున్నారు తెలుసా? ఇన్ని వేల కోట్ల డబ్బులు ఉన్నాయి, ఎంత ఆస్తులు సంపాదించుకున్నాం, బ్రతకాలంటే ఎలా, ఎంతకాలం బతకాలి అని ఏం చేస్తారు తెలుసా? అప్పటికప్పుడు తీసిన గేదె పాలే వాడుతున్నారు, కెమికల్ కలపకుండా. ఎప్పుడు కూడా పాల ప్యాకెట్లు వాడరాడు. పాల ప్యాకెట్లు పెరిగెత్తారంటే భయం, ఏం తెచ్చిపోతాడు అని. ధనం కదా, ధనం ఉన్న ఆరాటం మీద మనిషి ఏం చేస్తాడంటే కొన్ని ఆర్గానిక్ ఫుడ్డే వాడుతున్నాడు. కెమికల్స్ వేయని, రసాయనాలు వాడని, మందులు వాడని ఆహార పదార్థాలే తినాలి. ఎందుకు? ఇంకా బతకాలి. ఎందుకంటే ఈ ధనవంతా ఏమైపోతుంది. పొద్దున లేస్తే ఆసనాలు, రన్నింగ్లు, వాకింగ్లు, జాగింగ్లు, రాత్రికి సరైనటువంటి విధానాలు, వారం డాక్టర్ చేత చెకప్లు. ఎంతండి ధనవంతుడు ఆరాటం ఎంత అయిందండి? ప్రాణం మీద తీపి, ఇంకా బతకాలి, ఇంకా బతకాలి, ఇవన్నీ ఏమైపోతాయి అన్న ఆరాటం. ఎంతటి ధనవంతుడికైనా ఏమంటున్నాడు బైబిల్లో? మరణము వచ్చు, మరణము మనుషులందరికీ వచ్చు మరణము. మీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగునదే. అందరికి కలిగిందే నీకు కూడా కలిగితే చాలండి. అందరికి వచ్చే మరణం నీకు కూడా వస్తే నువ్వు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు సాధించిన వాడు, నువ్వు కూడా చచ్చిపోయావా?
నువ్వు గొప్ప శాస్త్రవేత్త, నువ్వు కూడా చచ్చిపోయావా? నువ్వు నటనలో గొప్ప ప్రతిభావంతుడి, నువ్వు కూడా చచ్చిపోయావా? పేదవాడు చచ్చిపోయాడు, ధనవంతుడు చచ్చిపోయాడు, శాస్త్రవేత్త చచ్చిపోయాడు, గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగిన కవులు కవిత్వాలు రాసిన ఎంతో మంది మహామహులు ఎంతో మంది చచ్చిపోయారు. అందరికి వచ్చేసిందా? అందరికీ వచ్చేస్తుంది. నేను చావును అనేవాడు ఎవరైనా ఉన్నాడు భూమి మీద? ఎవరు లేదండి. ఎవరైనా స్టేట్మెంట్ ఇవ్వమనండి, నేను గొప్ప వైద్యుణ్ణి, నాకు చావే లేదని అనే వ్యక్తి భూమి మీద ఎవరైనా ఉన్నారా? ఇప్పటికీ లేదండి. అందుకే ఇంకా బైబిల్లో కొన్ని మాటలు అంటున్నాడు. కీర్తన గ్రంథం 89వ కీర్తన, కీర్తన గ్రంథం 89వ కీర్తన 48వ వచనం చూడండి. ఏమంటాడండి? మరణము చూడక బ్రతికే నరుడు ఎవడు? దేవుడు ప్రశ్నేస్తున్నాడు. నేను చావను అనేవాడు ఎవడన్నా భూమి మీద ఉన్నాడా? ఇదిగోండి మా తాత ముత్తాతలు ఒక ఆయన ఉన్నాడండి, 10,000 సంవత్సరాలు అయిందండి ఆయన పుట్టి, ఇంకా బతికే ఉన్నాడండి, ఇంకా మాట్లాడుతున్నాడండి, ఇంకా తిరుగుతున్నాడని అనే చరిత్ర రికార్డు ఎక్కడన్నా ఉందా? ఎక్కలేదు. మహా అయితే 100 ఏళ్ళు, 120 ఏళ్ళు, ఇంకా దాటలేదు. ఇప్పుడు పుట్టేవాళ్ళు అయితే 100 ఏళ్ళు బతుకుతారని గ్యారంటీ కూడా లేదు. పోనీ ఎవరైనా బతికితే వాళ్ళని వింతగా విచిత్రంగా చూపిస్తుంటారు. ఒక 100 సంవత్సరాలు దాటి బతుకుతుంటే వింత విచిత్రాలుగా చూపిస్తుంటారు ఇన్నాళ్ళు బతికాడని. వేల కోట్లు సంపాదించినా, లోకంలో ఎన్ని సంపాదనలు అనుభవించినా ప్రతి మనిషికి మరణం తప్పదా? అందుకే బైబిల్ అంటున్నాడు, చూడమ్మా, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? ఎవ్వరు లేరు. ఎవడికి దక్కనది, ఎవడికి లొంగనిది, ఎవడికి లోబడనది ఒకే ఒకటి మరణం. నిన్ను చూసి లోబడదు, నిన్ను చూసి బారిపోదు, నిన్ను చూసి భయపడదు. నువ్వు ఎంతటి బలాఢ్యుడు అయినా సర్లేరా అంటది, అది తీసుకెళ్ళిపోతుంది. నేను గిన్నిస్ బుక్ రికార్డ్ చేశాను, నా అంత గొప్పోడు లేడు అనుకుంటే ఇవన్నీ చాలా చూసాం, వచ్చేసేయి అనండి. మీరు ఎప్పుడన్నా గుంటూరు పట్టణంలోని ఆనందపేటలో ఒక శ్మశానం ఉంది. అప్పుడప్పుడు చచ్చిపోయిన వాళ్ళ దగ్గర రావాలి, వస్తే కానీ కొన్ని విచిత్రాలు కనపడవు. ఆ శ్మశానాలకు మీరు వస్తే ఒక శవాన్ని బాతి పెట్టాలంటే శవాల మీద నడుచుకుంటూ వెళ్ళాలి, ఖాళీ ఉండదు. సమాధి చేయడానికి వెళ్ళాలంటే ఈ సమాధుల మీద ఆ సమాధుల మీద నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ కొంతమంది గ్రేట్ గొప్ప ఫోటోలు ఉంటాయండి. కలెక్టర్ ఫోటో కూడా అక్కడే ఉంది. ఏంటంటే ఈయన కలెక్టర్గా ఉన్నాడా, మంచి ఫోటో వేసి పెట్టారు, కానీ చచ్చిపోయాడు. ఎమ్మెల్యే వేసిపెట్టాడు, చచ్చిపోయాడు. ఎంపీ వేసిపెట్టాడు, చచ్చిపోయాడు. రిటైర్డ్ జడ్జి అంటండి, ఆయన ఫోటో వేశారు, రిటైర్డ్ జడ్జి అంటే. చదువుతుంటే వాళ్ళందరూ చూస్తుంటే ఎంతమంది చచ్చిపోయారా? ఈ ఊళ్ళో ఉన్నోళ్ళేనా అందరూ? ఎన్ని డిగ్రీలు ఉన్నాయో. ఒక ఆయనకైతే ఎంత పొడుగు డిగ్రీ ఉందండి, ఒక పేరు రాశాడు, పెద్ద ఫోటో వేసాడు. ఆ డిగ్రీలు చదవలేను నేను, సరే నాకు చదవడం రాదులే అనుకున్నాను. అన్ని డిగ్రీలు ఉన్నోడు కూడా ఏమైపోయాడండి? చనిపోయాడు. ఎన్ని డిగ్రీలు సంపాదించినా, ఎన్ని పేరు ప్రకారాలు సంపాదించినా ఎవడైనా ఇక్కడికి రావాల్సిందేనా? రాక తప్పదు. ఎలాంటి వాడైనా సరే ఊరిలో చివరన ఉన్న ఉత్తరానికి వెళ్ళాల్సిందే అంటారు పెద్దలు. ఉత్తరం ఏముంటది? శ్మశానం ఉంటుంది. అందరి ప్లేస్ అదే. దాన్ని రుచి చూడని వాడంటూ భూమి మీద ఏమైనా ఉన్నాడా? అవ్వలేడు. దేవుడు కూడా అదే అంటున్నాడు, మరణము రుచి చూడని నరుడు ఎవడు? పాతాళానికి వెళ్ళలో నేను వెళ్ళిపోను, తప్పుకోను, నేను ఇక్కడే ఉంటాను అని అంటానికి కుదరదు అని అంటున్నాడు. మరి ఎలా? చూద్దాం రోమాపత్రిక ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం చూస్తే ఇక్కడ కూడా అంటున్నాడండి. అసలు బైబిల్లో ఉన్న ఈ పదాలన్నీ చదువుతుంటే మరి చావు వచ్చేసింది, చచ్చిపోతాం అని భయమే అందరికీ. విను జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించు వారి ఇంటికి వెళ్ళిపోవుట మేలు. ఎందుకంటే అబ్బా ఏమన్నాడండి, నేను అందరి వాడిని అని అంటుంది. ఎవరు? సినిమా హీరో కాదు. ఎవరైనా అందరివాడు? మరణం. నేను అందరి వాడిని, నేను అందరికీ వచ్చేవాడిని, నేను అందరినీ బంధువుని, మీతో పాటే ఉంటాను, మీతో పాటే తిరుగుతాను, ఎప్పుడు దొరికితే అప్పుడు నేను వేసేస్తాను. ఎలా వేసేస్తాను? హార్ట్ అటాక్తో వేసేస్తానో తెలీదు, క్యాన్సర్తో కాటేస్తానో తెలీదు, కరోనాతో ముచ్చేస్తానో తెలీదు, యాక్సిడెంట్లో నేను చంపేసి తీసుకెళ్ళిపోతానో తెలీదు. ఎప్పుడు దొరుకుతావో అప్పుడు నిన్ను మింగేద్దామని నీతో పాటే ఉంటుంది. ఎవరు? మరణం. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏ టైం ఏమవుతుందో తెలియని మరణం. ప్రపంచాన్ని గడగడ వణికించేది ఎవరై అంటే మరణమే. ప్రపంచం అంతా కూడా భయపడేది ఎవరికండి? ఎంతటి వాడైనా ఎవరు భయపడాలి?
మరణానికి భయపడాల్సిందే. మరణాన్ని చూచి భయపడని మనిషి అంటే ఎవరున్నారు? నేను వీర జవానే అయినా చచ్చిపోవాల్సిందే. నువ్వు ఎంతటి గొప్పవాడు చచ్చిపోవాలి. ఎంతటి రాజు, మన దేశాన్ని పరిపాలించిన రాజులు ఎంతమంది? శ్రీకృష్ణ దేవరాయలని గొప్పగా చెప్పుకున్నాం. మరి ఏమయ్యాడు? చచ్చిపోయాడు. గొప్ప వాళ్ళు అనుకున్న, మహామహులు అనుకున్న వాళ్ళు ఎందరో ఈ కాలగర్భంలో కలిసిపోయారు. ఇందిరాగాంధీ ఈ గర్భంలోనే మట్టిలోకి కలిసిపోయింది. రాజు గాంధీ ఈ దేశంలోని మట్టిలో. అల్లూరు సీతారామరాజు ఈయన చచ్చిపోయాడు. చావంది ఎవరండి? చావంది ఎవరు? చావు రాంది ఎవరికి? మరణం రాంది ఎవరికి? అందరికి వచ్చిద్దా? వచ్చింది. మరణం అందరికీ సంప్రాప్తమగును. మరి ఏం చేయాలి? ఓ భక్తుడు అడుగుతున్నాడు, అయ్యా చచ్చిపోయే ఈ శరీరం నుంచి నన్ను ఎవడయ్యా విడిపించేది? చూడండి రోమపత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో అంటున్నాడండి. అయితే చచ్చిపోయే ఈ శరీరం ఏమన్నాడు చూడండి, అయ్యో అంటున్నాడండి. భయపడిపోయి ఏమన్నాడు? అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, మరణానికి లోనే ఈ శరీరం నుంచి నన్ను ఎవరు కాపాడతారు? ఏమన్నాడు చూడండి, మరణం అయిపోతే ఈ శరీరం, మరణం అయిపోతే ఇది మట్టిలోకి వెళ్ళిపోతే, శవం అయిపోతే ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిపోతే లోపల ఉన్న ఆత్మ వల్ల నన్ను ఎవరు కాపాడతారు? మరణానికి వెళ్ళిపోయే శరీరం అంటే శరీరం అనేది మరణం తప్పదు, మరణం అవ్వక తప్పదు, మరణం అవ్వాల్సిందే. ముందుకు వచ్చాను కుర్చీలో ఖాళీలో ముందుకొచ్చి, మరణం అవ్వక తప్పదు, మరణం అవ్వాల్సిందే అని అంటున్నాడు. చావు గ్యారెంటీయా? చావు కన్ఫామా? కన్ఫామేనండి. నేను చావుననే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరు లేదండి. అందరికీ బర్త్డే ఉన్నట్టు అందరికీ ఏదే ఉంటుంది? డెత్ డే ఉంటుంది. డెత్ డే లేని వాళ్ళు ఎవరన్నా ఉంటారు భూమి మీద? రాసుకుంటావు అప్పుడప్పుడు, నా పుట్టినరోజు అని రాసుకుంటావు. చచ్చిపోయిన రోజు నువ్వు రాయవు, నువ్వు ఉండవు కదా టైంకి. ఈ బంధువులు, నీ స్నేహితులు అన్నదంలో రాస్తారు, జననం రాసుకుంటావు. మరణం పక్కన ఇంకొకరు రాస్తారు, నువ్వు ఉండవు. జన్మదినం ఉంది, మరణదినం ఉంది. మరి మరణం తప్పించుకునేది ఎలా? ఇప్పుడు మన పాట ఇదే. నువ్వు మరణాన్ని గెలవాలంటే ఏం చేయాలి? మరణాన్ని ఓడించాలంటే ఏం చేయాలి? మరణాన్ని గెలవగలిగే కెపాసిటీ ఎవరికి ఉంది? చరిత్రకారులకి లేదు. శక పురుషులుగా ఈ భూమి మీద నేనున్నా అనే పేర్లు చెప్పుకున్నారు చాలా మంది, వాళ్ళు ఎవరికి దక్కలేదు. కానీ ప్రపంచంలో మనుషులందరూ భయపెడుతున్నా, అందరూ వణికిస్తున్నా ఈ మరణాన్ని గెలవటానికి వన్ అండ్ ఓన్లీ ఒక్కడే ఉన్నాడండి. ఆయనే జీసస్ క్రైస్ట్. ప్రపంచంలో మరణాన్ని ఓడించడం ఆయనకే సాధ్యమైంది. ఇంకెవ్వరూ ఓడించలేకపోయారు ప్రపంచంలో. బతికొండగా జీవ సమాధి చేసుకున్నారు. నేను చచ్చిపోయినాను మళ్ళీ లేస్తాను బయటకని. జీవ సమాధిలో ఉండిపోయారే కానీ, శవం అయిపోయారే కానీ, ఆ శవం కాస్త ఎండిపోయి మట్టిలో కలిసిపోయిందే కానీ బయటకు రాలేదండి సమాధుల్లో నుంచి. ప్రతి వాడు సమాధికి అంకితం అయిపోవాల్సిందే, ప్రతి వాడు మరణానికి లోబడిపోవాల్సిందే, ప్రతి వాడు మరణానికి దాసుడైపోయాడు. మరి అట్టి మరణాన్ని గెలవగలిగింది ఎవరయ్యా అంటే అపోస్తల కార్యములు చూడండి 2వ అధ్యాయము, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం అండి. ఎవరిని బంధించేసిందండి? మరణం అనే ఉచ్చులో అందరూ పడిపోవాల్సిందే, మరణం అనే వలలో అందరూ పడిపోవాల్సిందే. మరణానికి అందరూ దాసులే. అయితే ఈ మరణం, ఇలాంటి ఈ మరణానికి దేవుడు అంటున్నాడు, ఇట్టి మరణాన్ని మాట్లాడుతూ అంటున్నాడు, మరణము ఆయనను బంధించి ఉంచుట దానికి సాధ్యం కాలేదంటండి. కొరకరాని కొయ్యిగా తయారైపోయాడు. ఎవరైనా ఈయన కూడా మింగేద్దాం, ఈయన కూడా లోపరుచుకుందాం, ఈయన కూడా వశపరుచుకుందాం అని మరణం అందరికి వచ్చినట్టు ఈయనకు కూడా వచ్చింది. కానీ ఉంచుకోలేకపోయింది, సమాధిలో ఉండలేకపోయింది, ఉంచుకోలేకపోయింది. ఆ పెట్టెలో ఉన్నటువంటి ఆ సమాధిలోకి వెళ్ళిపోయిన ఆ దేహంలో ఆ మరణాన్ని లాక్కొని వెళ్ళిపోయింది కూడా ఉంచుకోలేకపోయింది అంట, పట్టుకోలేకపోయింది, తట్టుకోలేకపోయింది. మరణం ఓడిపోయిందండి. ఎవరి ముందు? యేసు ప్రభు ముందు. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఓడించిన ఓటమి ఎరగైని ఒకే ఒక్క శక్తి ఎవరికి ఉంది? మరణానికి ఉంది. ఆ ఓటమి ఎరగని మరణాన్ని ఓడించిన వ్యక్తి ఎవరైనా అయినా యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన తప్ప ప్రపంచంలో ఇంకెవ్వడూ ఓడించలేదు మరణాన్ని. ఆయనే మరణాన్ని గెలిచాడు. గెలవటమే కాదు, మరణానికి వార్నింగ్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు తెలుసా? ఏంటి మరణం ఎర్రవీగుతున్నావు?
ఏంటి మరణం అనే గొప్ప అంటున్నావు? నీ లాజిక్ నాకు తెలిసింది, నీ టెక్నిక్ నాకు తెలిసింది, నీ లీక్ పాయింట్ నాకు తెలిసింది. అప్పుడప్పుడు కొంతమందికి భయంకరమైన మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయండి. ఆ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదు అనుకోండి, ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు అనుకోండి, ఆ మందులు వాడినా తగ్గకపోయినటువంటి ఆ మందులకి ఏదో ఒక మూలుగు వాడారనుకోండి, తగ్గింది అనుకోండి, ఇంకప్పుడు అలా ఉంటారు తెలుసా, మోకాళ్ళ నొప్పి ఈసారి వచ్చినా పర్వాలేదు, దాన్ని ఎలా తగ్గించుకోవాలి, నా దగ్గర ట్రిక్ ఉంది అని అంటారు. ఈ మధ్యకాలంలో వీరమాంచలేని డైట్ అని ఉంది. ఎంత పొట్ట వచ్చినోడికైనా, ఎంత ఊపకాయలు అయిపోయినా నేను ఇట్టే తగ్గిస్తానని ఛాలెంజ్ చేసేస్తాడు ఆయన. ఎందుకు? ఆ టెక్నిక్ నేను కనిపెట్టాను. ఏ టెక్నిక్? వీరమాంచలేని డైట్ వాడండి అని అంటాడు అంతే. ఈ డైట్లో ఏమవుతుంది, నీకు ఎంతటి లావు అంటోనైనా సాధన చేసేస్తాను, ఎంతటి షుగర్నైనా నేను కంట్రోల్ చేస్తాను అంటాడు, ఎటువంటి క్యాన్సర్నైనా కంట్రోల్ చేసుకుంటూ వస్తాను, ఈ డైట్ వాడితే బాగుంటానంటే ఆ ట్రిక్ కనుక్కున్నాడు ఆయన. ట్రిక్ కనుక్కునే వాడికి ఛాలెంజ్ చేస్తున్నాడు, నేను ఏదేం చేస్తానని. ఈ ఛాలెంజ్ చేసే వాళ్ళని ఇప్పుడు యేసుప్రభు ఛాలెంజ్ చేస్తాడు, మరణమా ఇది నేను గెలుస్తాను. ఎలా అన్నాడు తెలుసా? హోషేయ గ్రంథంలోకి వెళ్దాం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనంలో ఒక మంచి మాట అంటున్నాడు చూడండి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం, పేజీ నెంబర్ చెప్పండి అమ్మ. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 746వ పేజీ చూడండి. సారీ 51, 751, 14వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఏమన్నాడండి? అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, ఎవరిని? మరణం అందరిని ఓడించేస్తుంది. ఓడించే మరణాన్నే ఓడించేశాడండి. ఎవరైనా యేసుక్రీస్తు. చరిత్ర ప్రపంచం ఒప్పుకోట్లా. ప్రపంచాన్ని మింగుడు పడన సమాచారం ఇది. ఎందుకు? మాకంటూ గొప్ప వాళ్ళు అనేక మంది ఉన్నారు, మా పేరు ప్రఖ్యాతల మీద మేము పూజించే దైవాలు అనేక మంది ఉన్నారు, అనేక మంది పూజారులు, అనేక మంది భక్తులు, అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈ గర్భంలో కలిసిపోయారు, జీవ సమాధులు చేసేసుకున్నారు. వాళ్ళందరూ లేకుండా ఈయన లేచాడైన పాటికి ఓర్చుకోలేకపోతున్నారు. మరణాన్ని ఓడించి గెలిచి ఏమన్నాడు? మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం నేను గెలిచేశాను, నీ మరణాన్ని ఓడించేశాను, ఓడించే సమర్థత సత్తా నాకుంది. అందుకే ఇప్పుడు అపోస్తల కార్యం 2 అంటున్నాడు. అపోస్తల కార్యంలోకి వస్తే ఇప్పుడు ఏమన్నాడు తెలుసండి? 2:24లో ఆయన కట్టడ చేద్దామని, ఆయన బంధించేద్దామని మరణం పోరాడింది. యూదులందరూ పోరాడారు, ఎలాగైనా చంపేయాలి. చంపేస్తే గొప్ప వాళ్ళం అయిపోతాం. యేసుప్రభుని చంపేస్తే ఈ సువార్త అయిపోద్ది. యేసుప్రభుని చంపేస్తే ఈ జనాలందరూ కట్టడవుతారని ఆయన చంపాలని ప్లాన్ చేశారండి. ఏమండి, ఒక మనిషి మనం అదుపు చేయలేకపోతాం అనుకుంటా, వాడు ఏం చేయాలనుకుంటారు? చంపేస్తే అయిపోద్ది ఆయన అనుకుంటారు. చస్తే పోయిందండి. కానీ చచ్చినా చావని వాడు ఎవరైనా చచ్చినా చావడా? చచ్చినా చావడం, చావు లేదు ఆయనకి. మరణం ఆయన్ని బంధించి ఉంచుట, బంధించలేకపోతున్నా, వల్ల కావట్లా, వదిలించుకో, ఎలాగైనా కట్టడి చేద్దాం అనుకుంటుంది, వదిలించట్లా. మీరు ఎప్పుడైనా లబ్బర్ మండం చూసారా? లబ్బర్ చెట్లని పొలాల్లో, చెరువుల్లో ఉంటుంటాయి లబ్బర్ చెట్లు. ఆ లబ్బర్ చెట్టు నీళ్ళల్లో ఉన్నసేపు ఎగుళ్ళు వస్తానంటుంది, ఏర్లు వస్తానంటుంది, దొరుకుతుంది. దాన్ని కోసి ఎండలో పడేసారనుకో 2-3 రోజులు ఎండిపోద్ది. మొత్తం ముక్కలు చేసేయండి, ఎండిపోయిద్ది. ఆ ఎండిపోయిన దాన్ని పట్టుకుని నలిపితే నలిగిపోద్ది. ఆ రబ్బర్ మంటకి మళ్ళా నీళ్లు తగిలి బుర్ర తగిలింది అనుకోండి, ఏమైందండి? అది మళ్ళా బతికిద్ది. అది చచ్చినా సావదా? ఇదని చచ్చిపోయినా సావదు, చచ్చినా సావదు అన్నట్టు. యేసుప్రభు కూడా అంతే. ఈయన చంపేస్తే చచ్చిపోతాడే ఉన్నారు, చంపేసినా చావలేదండి, తిరిగి లేచాడు. తిరిగి లేవడమే కాదు, నన్ను చంపగలిగిన మరణంతో అన్నాడు, మరణమా నీ విజయం ఎక్కడా, మరణమా నీ ముళ్ళెక్కడా, నువ్వు నన్ను ఓడించడం ఏంటి, ఓడించగలిగిన సమర్థత ఎవరికి? అంటే మరణాన్ని గెలవగలిగిన కెపాసిటీ ఎవరికి ఉంది? యేసుప్రభువుకు ఉందండి. ప్రపంచంలో ఉన్నటువంటి యోధులందరూ ఎవరి దగ్గర ఓడిపోయారు? మరణం దగ్గర ఓడిపోయారు. మరణం వచ్చింది, హిట్లర్ చచ్చిపోయాడు, మరణం వచ్చింది, అలెగ్జాండర్ చచ్చిపోయాడు, మరణం వచ్చింది, నాయకులు చచ్చిపోయారు, మరణం వచ్చింది, నటులు చచ్చిపోయారు, మరణం వచ్చింది, గొప్ప గొప్ప యోధులు కూడా చచ్చిపోయారు. రాజని పేదని తేడా లేదు మరణానికి, సామాన్యుడని సామంతుడని తేడా లేదు, పేదవాడని శాస్త్రవేత్తని తేడా లేదు. ఎలాంటి వాడినైనా చంపగలిగే శక్తి ఎవరికి ఉంది? మరణానికి. ఎలాంటి వాళ్ళైనా చచ్చిపోతే ఆ మరణాన్ని ఓడించగలిగిన శక్తి ఎవరికి ఉంది?
ఒక్క యేసుక్రీస్తుకే ఉందండి. ఒక్క యేసుక్రీస్తు ఉంది. ఆయన అన్నాడు తెలుసా, నేను గెలవటమే కాదు, ఈ గెలవటం యొక్క ట్రిక్ ఏంటో నేను చెప్తాను అందరికీ అంటున్నాడు. నేను ఒక్కడనే గెలిచాను కాదు, ఈ గెలవటం వెనక ఎలా గెలవాలో ట్రిక్ చెప్తాను అంటున్నాడండి. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ మరణాన్ని గెలవాలంటే ఆ ట్రిక్ను ఓపెన్ చేశాడండి, ఆ లాజిక్ని, ఆ చిక్కుముడిని ఓపెన్ చేశాడండి. ఆ చిక్కుముడి ఎలాంటిదో తెద్దామా ఒకసారి చూద్దాం. ఆ చిక్కుముడి ఏంటి? యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. యేసు ప్రభు ఆ ట్రిక్ చెప్తున్నాడండి. ఇప్పుడు ఆయన గెలిచిన మరణాన్ని మనం కూడా గెలవాలంటే ఈ లాజిక్ ఫాలో అవ్వాలి. ఏమన్నాడు? ఏంటంటే నా మాట అంటే వాక్యం. ఆయన వాక్యాన్ని విని నన్ను పంపినటువంటి తండ్రి అయిన దేవుని యందు విశ్వాసముంచు ప్రతివాడు అబ్బా ఎప్పటికీ బ్రతుకుతారు. మీరు చూసారండి, లాజిక్ ఓపెన్ చేశాడు, సీక్రెట్ ఓపెన్ చేశాడు. ఆయన బతకాలంటున్నారు, నేను బతికాను అంటున్నారు కదా, మీరు కూడా బతకాలనుకుంటున్నారా? మీరు కూడా తగ్గాలనుకున్నారా? రోగం వచ్చింది, ఒకటి క్యాన్సర్ తగ్గిపోయింది అన్నారు అనుకోండి, ఏం ముందు వాడు అని తిరుగుతారు అందరూ. నేను ముందున వాడు సీక్రెట్ అని అంటాడు. ఆ సీక్రెట్ చెప్పరాదా? డబ్బులు ఎంత అవుతుంది చెప్పరాదా? ఎక్కడ వాడో చెప్పరాదా? ఏ వైద్యుడు చెప్పరాదా అని ఆరాటపడతాం మనం. ప్రపంచంలో ఎవ్వరూ గెలవలేని ఒకే ఒక సీక్రెట్ మరణం. ఆ మరణాన్ని గెలిచిన వ్యక్తి ఎవరంటే అంత గొప్పదా ఇది? అంత గొప్ప రహస్యం అని ప్రపంచంలో ఎవడో గెలవలేని మరణమే కదండి. ఎవడో గెలవలేకపోయాడు ఇప్పటికీ. గెలవలేని ఆ మరణాన్ని గెలిచిన ఆయన ఆ సీక్రెట్ ఓపెన్ చేశాడు. ఏంటి తెలుసా? నా మాట విని నన్ను పంపిన దేవుడి మీద నమ్మకం ఉంచండి, మీకు నిత్య జీవాన్ని ఇస్తానంటే ఎప్పటికీ మీకు బతుకునే ఛాన్స్ ఇస్తాను అంటాడు. ఛాన్స్ ఏమా చాలేమ్మా. ఆ ఛాన్స్ పొందాలంటే ఏం చేయాలి? లాజిక్ అండి. ఏమంటే అప్పుడప్పుడు కొంతమంది గృహలోకి వెళ్ళిపోతుంటారు. గృహలోకి వెళ్ళిపోయి పోయినోడు పోయినట్టే బయట రావట్లేదు అనుకోండి, పోయినోడు పోయినట్టే బయట రావట్లేదు అనుకోండి, అంటే ఎలాంటి వాడైనా అందులోకి వెళ్ళిపోతే చచ్చిపోతాడు, బయట రాడు. ఈ గృహలోకి వెళ్ళి ఒక అతను తిరిగి వచ్చాడు అనుకోండి, ఏమంటాడు? వచ్చినండి, ఏముంది లోపల, ఏముంది లోపల, ఎంతో మంది చచ్చిపోయారు కదా, ఏముంది లోపల అంటే ఏముందయ్యా, లక్షల మంది యుద్ధ వీరులు ఉన్నారు, కొంతమంది కత్తులతో ఉన్నారు, కొంతమంది తుపాకులతో ఉన్నారు, కొంతమంది బాంబులతో ఉన్నారు, వచ్చినట్టు వేసేస్తున్నారు, నేను వెళ్ళి లోపలికి వాళ్ళందరూ వేసేసాను బయటకు వచ్చాను అన్నాడు అనుకోండి. చిక్కుముడి వదిలిపోయింది. లోపల ఏముందో ఇప్పటిదాకా తెలియని ఆ రహస్యం అంతా కూడా ఓపెన్ అయిపోయింది. యేసుప్రభు కూడా అదే అంటున్నాడండి. ఈ లాజిక్ ఏంటంటే ప్రపంచంలో ఎలాంటి వాడైనా తిరిగి బ్రతకాలంటే, బ్రతికే అవకాశం రావాలంటే ఈ లాజిక్ ఏంటంటే నా మాట వినండి, బైబిల్లో నేను చెప్పిన వాక్యాన్ని నమ్మండి, పరలోకమందున దేవుడి మీద విశ్వాసం ఉంచండి, మీకు అప్పుడు విజయం వస్తుంది, మీకు అప్పుడు నిత్య జీవం వస్తుంది అని అంటారండి. అంటే నిత్య జీవం పొందాలంటే ఏం ఛాన్స్ ఉందంటే దేవుని వాక్యం వినాలంటారండి. ఏం చెయ్యాలి అలా చూద్దాం. యోహాను సువార్త 8:51 చూడండి. యోహాను సువార్త 8:51 అంటున్నాడు, ఒకడు నా మాట గైకొనిన ఎడల. ఏమంటున్నాడు? లాజిక్ ఓపెన్ చేశాడు కదా. ఏం చెప్తాడు? ఒకడు నా మాట వింటే, ఒకడు నన్ను నమ్మితే, ఒకడు నన్ను విశ్వాసం ఉంచితే, నా మాట యందు నమ్మకం ఉంచితే, ఒకడు నా మాట వినిన ఎడల వాడెన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. అబ్బా ఎంత మంచి మాట చెప్పాడు. వాడికి మరణమే లేదు, వాడు చచ్చినా చావడిక, చచ్చాడని పెట్లో పెడతారు కానీ ఆ పైన పేరు రాస్తారు, ఏమని? ప్రభునందు మృతుడు ధన్యుడు. మళ్ళీ ఈ లేపుతాడు, లెగుస్తాడు, కొంతకాలమే మరణం, తర్వాత మళ్ళీ లేచే ఛాన్స్ ఉంది. సమాధుల మీద అప్పుడప్పుడు రాసి ఉంటుంది, ఏమని? ప్రభునందు మృతులు ధన్యులు. ఎందుకు? దేవుళ్ళలో ఉండి చచ్చిపోయాడు, ప్రభు జాబులో ఉండి చచ్చిపోయాడు, ప్రభు పనిలో ఉండి చచ్చిపోయాడు, ప్రభువులో ఉండి చచ్చిపోయాడు. ఇంజనీర్గా ఉండి చచ్చిపోతే లేకూడదు, యాక్టర్గా ఉండి చచ్చిపోతే లేకూడదు, కలెక్టర్గా ఉండి చచ్చిపోతే లేకూడదు. ఒక విశ్వాసిగా ఉండి చస్తే తిరిగి లేచే ఛాన్స్ ఉందండి. ఇప్పుడు లాజిక్ ఎంత గొప్పగా విడుదల చేశాడు చూడండి. ఈ టెక్నిక్ అందరూ చెప్పాడు. ప్రపంచం ఇంకా ఆ టెక్నిక్ ఫాలో అవట్లా. ఆసనాలు చేద్దాం, శాసనాలు చేద్దాం, ఆరోగ్య సూత్రాలు పాటిద్దాం, మంచి మంచి పాలు తాగుదాం, చక్కని ఆర్గానిక్ ఫుడ్ తిందాం, ఇంకా బతుకుతామని అన్నాడు. బతుకుతానికి ఎన్నో మార్గాలు భూమి మీద పెట్టుకున్నావు, కానీ మరణం నిన్ను ఉంచదు. కానీ ఈ లాజిక్ ఏంటంటే ప్రభు యేసుక్రీస్తునందు నమ్మకం ఉంచేవా, విశ్వాసం ఉంచావా, ఆయన వెంబడించావా, ఆయన ఎందుకు విశ్వాసగా నువ్వు ఉండేవా, ప్రభువులో ఉండి మరణించావా, నువ్వు మరలా తిరిగి లేస్తావు. ఆయన ఎప్పుడు లేవమంటే అప్పుడు లేచే ఛాన్స్ ఉంది నీకు. ఎందుకు?
మరణం నిన్ను మరి కుమ్మేసి చంపేసినా, మరణం నిన్ను తన వశం చేసుకున్నా, మరణాన్ని జయించిన యేసుప్రభు వారు నిన్ను ఎప్పుడైనా బయట తీసుకురాగలరు. యేసుప్రభు వారు ముందుగానే లేపగలిగాడు తెలుసా. మరణం ఆయన ముందు ఓడిపోయింది అంటానికి బైబిల్లో ఎంతో మందిని బతికిచ్చాడని. లాజరు చచ్చిపోయాడు, లాజరుని పిలిస్తే బయటకు వచ్చాడు, అప్పుడే మరణం ఓడిపోయింది. యాయీరు కుమార్తె చచ్చిపోయింది, రా అంటే బయటకు వచ్చేసింది, లేచి కూర్చుంది. పేదవాళ్ళ కుమారుడు చచ్చిపోయాడు, పాడి మొట్టగానే లేచి కూర్చున్నాడు. అంటే ఈయనను మరణం బంధించడం అసాధ్యం. అసాధ్యం అంటే ఏంటి? ఒక బలాఢ్యుడిని ఒక చిన్న పిల్లవాడు బంధించగలరా? కాళ్ళతో తొక్కేసి చంపేస్తాడు. బలవంతుడైనటువంటి దేవుడు అండి యేసుప్రభు, బలమైనటువంటి సాధనం ఆయన విజయం పొందేవాడు, ఆయన నిత్య జీవం పొందినవాడు, ఆయన యథార్థవంతుడు. ఆయన ఈ లోకంలో మనుషులందరికీ విజయాన్ని చేకూర్చడం కోసం మానవాకారం ఎత్తాడు తప్ప ఆయనను చంపగలిగే శక్తి మరణానికి లేదు. అందుకని మరణం ఆయన బంధించుట అది సాధ్యం కానిది. కొరకరానికి కొయ్యి అయిపోయాడు ఆయన మరణానికి. అది ఎంత చేయాలనుకున్నా లేదు. మరణానికి ఆయన లోపడ్డు, మరణం ఆయన బంధించలేదు. ఆ బంధించలేని ఆయన మనకి రూల్స్ చెప్తున్నాడు. ఎందుకు తెలుసా? నా మాట వినండి, నన్ను నమ్మండి. యేసుక్రీస్తు వారు అంటున్నాడు మార్క్స్ 16:16 చూడండి ఏం మాట అంటున్నాడు. 16:16 ఏమంటాడు చూడండి. ఆయన అంటున్నాడు, ఎవడైతే నన్ను నమ్ముతాడో, ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో, నమ్మి బాప్తిసం పొందినవాడు వాడు కూడా తప్పించుకుంటాడు. రక్షించబడడం అంటే తప్పించుకోవటం మరణం నుంచి అండి. రక్షణ పొందావా అంటారు, అంటే తప్పించుకున్నావా అని అర్థం. మరణం వశం కాకుండా తప్పించుకునే ఛాన్స్ పొందావా అని అర్థం. ఎల్ఐసి కట్టావా అంటే అర్థం ఏంటి? ఎల్ఐసి కట్టావా అంటే అర్థం ఏంటి? నిన్ను నువ్వు బీమా చేసుకున్నావు, జాగ్రత్త చేసుకున్నావు అని అర్థం. నిన్ను జాగ్రత్త పరుచుకున్నావు అని అర్థం. బీమా కట్టుకున్నావు అని అర్థం. అంటే బీమా కట్టుకున్నావు అంటే ఏదైనా కానీ రాబోయే దినంలో నీ కోసం జాగ్రత్త చేసుకున్నావు అని. మరి ఆత్మను జాగ్రత్త చేసుకోవడం కోసం ఏమన్నాడు? రక్షణ పొందావా అంటాడు. రక్షణ రావాలంటే ఏం చేయాలి? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి శిక్ష తప్పదిక. ఆ శిక్షను తప్పించుకోవాలంటే యేసుప్రభు చెప్పిన లాజిక్ ఇదే. డబ్బులతో కొనేది కాదు. డబ్బులతో కొనేది అయితే అన్ని నమ్మని ఎప్పుడో కొనుక్కునేవాడు. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు మరణకరమైన రోగం వచ్చేసింది, చచ్చిపోతాడు. పెళ్లి చేశాడు ఈ మధ్య. ఎంత పెళ్లి చేశాడు? మనం ఒక 5 లక్షలు పెట్టి చేయొచ్చు, ఒక 10 లక్షలు పెట్టి చేస్తాం, లేకపోతే 5 కోట్లు పెట్టి చేయొచ్చు. ఆయన అయితే 5,000 కోట్లు పెట్టి చేశాడు పెళ్లి. పోయిన వాళ్ళందరూ జాలీగా చూస్తున్నారు. ఎవరి మీద? ఆ పెళ్లి కొడుకుని. పోయిన వాళ్ళందరికీ జాలి. ఎందుకు? చచ్చిపోతాడంట. వీళ్ళు ఎంత బతుకుండేటట్టు. పోయిన వాళ్ళందరూ బతుకుంటారండి, వీళ్ళు కూడా చచ్చిపోతారు. అందరం చచ్చిపోయామే, మనకంటే కొంచెం ముందు చచ్చిపోతాడేమో అని జాలితో చూస్తున్నారు. ఆయన ఇంకా బతికే ఉన్నాడు. పెళ్లికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది చచ్చిపోయారు ఇప్పుడు. కానీ నువ్వెప్పుడు చచ్చిపోతావు? నువ్వు కూడా మరణం ఉంది. మనం చూడంగానే ఏమన్నా, ఎప్పుడు చచ్చిపోతావో? ఒకసారి షేక్ హ్యాండ్ ఇద్దాప్పుడు, ఒకసారి వందనాలు చెప్తాప్పుడు, మళ్ళీ రేపు చచ్చిపోతామో బతుకుతామో తెలియదు. అంతే కదా. ఇవాళ కలిసిన వాళ్ళు రేపు బతుకుతాం కదా తెలియదు కదండి. చుట్టాలకు అప్పుడు ఫ్రెండ్షిప్కి వెళ్ళిన చుట్టాల్లో ఏదైనా సభ జరిగినప్పుడు వెళ్ళినప్పుడు అందరం జాగ్రత్త పలకరించి శత్రువులు చేసుకోమండి ఎవరిని. ఎందుకంటే ఇంక వాళ్ళు మనం ఎప్పుడో చచ్చిపోతేనే మనం కలిసేది, మనకు అలవదు. ఎప్పుడైనా గడుపుతారు అసలు చుట్టాలు కలిసేది ఎప్పుడల్లా పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లకు, చావులకు, వీటికే చుట్టం అని చెప్పుకుంటాం అంతే. ఆ టైంలో కాసేపు వచ్చి నీకోసం ఎడుపుతారేమో, ఆ టైంలో నీకోసం వచ్చి కాసేపు ఎంకరేజ్మెంట్ చేస్తారేమో. ఎవరిని శత్రువులుగా చేసుకోమాకండి, ఎవరితో కూడా విభేదాలు పెట్టుకోమాకండి, అందరితో ప్రేమగా ఉండండి. ఎందుకంటే బతికొండగా మళ్ళీ చూడలేమేమో. అప్పుడే చచ్చిపోయినప్పుడు అప్పుడే అంటుంటాం ఏమని, చివరి చూపన్న చూద్దాం అంటారు. అంటే ఇంక కనపడరు. అందరూ మాయమైపోవాల్సింది, అందరూ వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళే ఈ లోకంలో నుంచి తప్పించుకునే ఛాన్స్ అంటూ ఒకే ఒక్కడు వచ్చాడు, ఆయన యేసుక్రీస్తు. ఆయనేనండి మరణాన్ని గెలిచిన వీరుడు, మరణాన్ని గెలిచిన ధీరుడు, మరణాన్ని ఓడించిన మగాడు ఆయనే. అందుకే ఆయన ఉన్నాడు, నేను నా మాటలు విని నా యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం పొందుతాడు. ఛాన్స్ ఇస్తాను. తింటే కాదయ్యా ఆరోగ్యం వచ్చిందేమో, ఆయుష్ రాదు కదా. ఆసనాలు చేస్తే ఆయుష్ పెరగదు కదా. ఎక్సర్సైజ్లు ఎంకరేజ్లు చేసుకుని ఏదైనా చేస్తే మంచి మంచి ధనాన్ని కూడబెట్టుకుంటే నీకు ఆరోగ్యం వస్తుందేమో, ఆయుష్ రాదు కదా. ఆయుష్ పొందాలంటే ఏం చేయాలి? క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అందుకే యేసుప్రభు అంటున్నాడు ప్రకటన గ్రంథం 14:13 చూడండి, ప్రభువునందు మృతులు ఆ మాట అన్నాడు అక్కడ. ప్రభువునందు మృతులైన వారు ధన్యులు. అంటే యేసుప్రభుని కలిగి యేసుప్రభుని నమ్మి చచ్చిపోయినాడు గొప్పవాడు. మధ్యకాలంలో మాట అంటే వాళ్ళండి, కేఎల్ యూనివర్సిటీలో చదివితే
గ్యారంటీ ఉద్యోగం వస్తుందని అంటారు చాలా మంది కదా. ఒక 4 రోజులు కేఎల్ యూనివర్సిటీ చదివితే కన్ఫామ్ ఉద్యోగం వస్తుందని అని నమ్మకం. యేసుప్రభుని నమ్మితే కన్ఫామ్ ఏంటి? నిత్య జీవం కన్ఫామ్. నిత్య జీవం కన్ఫామ్. యేసుప్రభుని నమ్మితే నిత్య జీవం కన్ఫామ్. యేసుప్రభుని నమ్మితే నిత్యంగా నువ్వు బ్రతకగలవు. యేసుప్రభుని నమ్మితే ఆయనలాగా రెండవ రాకలో వచ్చినప్పుడు నిన్ను తిరిగి లేపగలుగుతాడు. ఆయన లేచాడు, మరణాన్ని ఓడించాడు. మరణమా అన్నాడు అనుకోండి, సైలెంట్ అయిపోద్ది అంతే. ఆయన వచ్చి చూడగానే మరణం ఎంతటి వాడిని బంధించి చంపేసినా ఆయన చూపు చూడగానే సైడ్ అయిపోవాల్సిందే. ఇంకెవరిని ఆపడానికి లేదు, లేపేయటమే. అలాంటి వాడిని లేకుండా అంటే టక 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 లేకపోవటమే. లేపగలిగే శక్తి ఎవరికి ఉంది? యేసుప్రభుకు ఉంది. ఎందుకు? మరణాన్ని ఓడించాడు కదండి. మరణాన్ని ఓడించేశాడు. మరణం ఆయన ముందు సైలెంట్ అయిపోయింది. మరణం ఓడిపోయింది. అప్పుడప్పుడు నేను లోబడను, నేను గెలవను, నన్ను ఎవడేం చేయగలనని విర్రవీ తిరుగుతుంటారు కొంతమంది. అప్పుడప్పుడు కుక్కలు పట్టుకునే వాళ్ళు మీరు చూసారా? కుక్కలు పట్టుకునే వాళ్ళు పిచ్చి కుక్కలాగా కుక్క అసలు లొంగదాన్ని అడుగురిగెత్తి దిగుబడి పట్టుకోవడానికి వచ్చినట్టు వాళ్ళు ఎగబడిపోతుంటది, కరుత్తానికి వస్తుంటది. వాడికి ఈ లాజిక్లని తెలుసు. ఈ కుక్కలని ఎలా ఎదురుగుతాయని ఆలోచించి అడు తిరుగుతారు. 2-3 పండాగ పడతారు, ఏదో రకంగా ఉచ్చేసేస్తారు. ఉచ్చేసిన 2 బాగుతారండి. దాన్ని బాది లోపల పడేస్తే కుయ్య మరు అన్నది మాట్లాడదు. మనలో కూడా నువ్వు ఎంత లొంగని వాడినైనా లొంగ తీసుకునే శక్తి ఎవరికి ఉంది? మరణానికి ఉంది. బాగున్నప్పుడు బలంగా ఉంటాం, గొప్పగా ఉంటాం. చచ్చిపోయే టయానికి నీ ఫోటో చూడాలి ఎలా ఉంటావో. చచ్చిపోయే టయానికి మన ఫోటోలు చూడండి ఎలా ఉంటారో. హలో రామయ్య గారు చచ్చిపోయే టయానికి ఫోటో ఎలా ఉంటాయి? ఈ మధ్య పరుచూరి వెంకటేశ్వర గారి ఫోటో చూడండి ఎలా ఉండడం. మరి గొప్ప యాక్టర్గా నటించినటువంటి కోట శ్రీనివాసరావు గారి ఫోటో చూడప్పుడు ఎలా ఉండడం. గొప్పగా వయసులో ఉన్నప్పుడు అందంగా ఉంటావు, చచ్చిపోయడానికి పీలిక మొహం అయిపోతావు, మొహం అంతా వాడబడిపోద్ది. వయసు ఉంది, వయసు పెరిగే కొద్దిగా ఏమైపోద్ది? పండిపోతున్నావు, ముసలివాడు అయిపోతావు. చెట్టు నుంచి పండు రాలిపోయినట్టు నువ్వు కూడా రాలిపోతావు, చచ్చిపోతావు, తప్పదు. కానీ మరణించినా కూడా తిరిగి లేపగలిగే శక్తిమంతుడు ఎవరైనా ఉండాలంటే ఆయన ఒక్కడే, యేసుక్రీస్తు. ఆయన లేచాడు, లేపుతాడు, లేపుతున్నాడు. అంత గొప్పవాడండి. ఇంకా మంచి మాట అన్నట్టు చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, దేవుడు ప్రభువుని లేపెను. ఇదిగో లేపుతాడా? నువ్వు ఆయన నమ్మావు కదా, నువ్వు ఆయన విశ్వసించావు కదా, నువ్వు ఆయన దగ్గరకు వచ్చావు కదా, నువ్వు ఆయన ఎందుకు బాప్తిసం పొందావు కదా, నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచుకున్నావు కదా, నిన్ను కూడా లేపుతాడు. ఆయన ఒక్కనే కాదు లేపింది. ఇప్పుడు నీకు కూడా ఏం ఛాన్స్ ఇచ్చాడు? నీకు కూడా ఇచ్చాడు అవకాశం. అంటే ఓటమి ఎరగని మరణాన్ని ఓడించే శక్తి ఇప్పుడు ఎవరికి ఉంది? నీకు కూడా ఉంది. నువ్వు కూడా ఓడించగలవు. ఆ లాజిక్ చెప్పేశాడు యేసుప్రభు వచ్చి, నన్ను నమ్మండ్రా నాన్న, మీరు బతుకుతారు. నా ఎందుకు విశ్వాసం ఉంచండి ఆయన, మీరు నిత్యజీవం పొందుతారు. నా తండ్రి దగ్గర అనేక నివాసాలు ఉన్నాయి, అక్కడ నేను తీసుకెళ్తాను, నన్ను నమ్మండి, నేను అక్కడికి వెళ్తాను, వచ్చి మిమ్మల్ని అందరిని అక్కడ తీసుకెళ్తాను. అప్పటిదాకా వెయిటింగ్ చేయండి అంతే. చచ్చిపోయారా? శవాల్లో పెట్టెల్లో వెయిటింగ్ చేయండి. బతికున్నారా? బతికుండగానే తీసుకెళ్ళిపోతాం, మీకు మరణం ఉండదు. ఎందుకు ఇంకా ఈ పెట్టెల్లో ఉన్నారు వీళ్ళంటే అక్కడ టైం పడుతుంది. అందరికి స్థలాలు సెట్ చేస్తున్నాను అంటున్నాడు పరలోకంలో. శాశ్వత నివాసాలు, యుగ యుగాలు బతకాలు, కోట్ల సంవత్సరాలు బతకాలి. అంతం లేనటువంటి లోకంలో, అనంత లోకంలో, ఎల్లలేని సామ్రాజ్యంలో యుగ యుగాలు నిన్ను ఉంచడం కోసం ఆ స్థలాన్ని సెట్ చేస్తున్నాడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారో, ఎంతమంది విశ్వసించారో వాళ్ళందరికీ స్థలం సెట్ చేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు పట్టిందా? అవును, భూమి లెక్కలో 2000 సంవత్సరాలు ఆయన వెళ్ళి, ఆయన లెక్కలో 10 నిమిషాల లెక్క. ఇంకా టైం పడుతుందా? నీ కొరకు ఆయన స్థలం సెట్ చేస్తున్నాడు. మనం అనుకుంటాం, ఒక చేయమనుకుంటుంది అంటాడు. ఒక చిన్న పుట్ట కట్టుకొని ఆ పుట్టలోకి వెళ్ళి గూట్లోకి వెళ్ళి నా విశాలమైన బంగళే అంత బాగుంది అనుకున్నాను. మనం కూడా ఒక అపార్ట్మెంట్లో ఏమనుకుంటామని, నా గది బాగుంది, నాకు బెడ్రూమ్ బాగుంది, నా కిచెన్ బాగుంది అనుకుంటాం. చీమ పుట్ట మీద కాలేసి మనం తొక్కామనుకోండి, దాని బెడ్రూమ్ ఏమైపోద్ది? ఆకాశంలో ఎగిరే విమానం నుంచి నీ బిల్డింగ్ చూసామనుకోండి, ఎంత ఉంటుంది? అది చిన్న అగ్గిపెట్టి కూడా ఉండదు. అందులో చీమ లాంటి వాళ్ళ మన బ్రతుకులు. అంత చిన్న జీవితం అండి మనది, అంత చిన్న జీవితం. కానీ ఈ భూమి మీద గొప్ప అనుకున్నావు కాదండి. ఈ చిన్న జీవితాన్ని యుగ యుగాలు బ్రతికించుకోవాలనుకుంటే దేవుడు ఏమన్నా తెలుసా? నన్ను నమ్ము నాన్న, నా ఎందుకు విశ్వాసం ఉంచు. లోకం మీద దేన్ని నమ్మకు. భర్తను నమ్ముకున్నావా? నీతో రాడు. భార్యను నమ్ముకున్నావా? నీతో రాదు. నువ్వు చచ్చిపోవాలని తీసుకెళ్ళమంటుంది, ఉంచదు. పిల్లలను నమ్ముకున్నావా? వాళ్ళు కొంతకాలం ఉంటారు, వెళ్ళిపోతారు. తల్లిదండ్రులు వేస్ట్. నమ్ముకున్న ఈ భూమి మీద ఎవరైనా నిన్ను వదిలిపెట్టేవాళ్ళే కానీ నిన్ను పట్టుకునేవాళ్ళేరు. మరి నిన్ను అప్పటికీ వదలంది విడనది ఎవరంటే దేవుడు ఒక్కడే. యేసుప్రభుతో మాట ఇచ్చాడు కదా, ఏమన్నాడు? కొరింథీ రాసిన మొదటి పత్రికలో అప్పుడు చూడండి 6వ అధ్యాయం 14వ వచనంలో అంటున్నాడు భక్తుడు,
దేవుడు ప్రభువుని లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన లేపును. నువ్వు పుట్టక ముందు జీవాన్ని ఇచ్చిన దేవుడు, నువ్వు పుట్టక ముందే ప్రకృతిని ఇచ్చిన దేవుడు, నువ్వు పుట్టక ముందే సృష్టిని చేసిన దేవుడు, నువ్వు పుట్టక ముందే యుగ యుగాలు అన్నిటికి కావాల్సిన సకల సౌకర్యాలు ఇచ్చిన దేవుడు, ఆయన శక్తి వలన నిన్ను కూడా లేపుతాను అంటున్నాడు. నమ్మటమే. పుట్టే ఉన్నదండి, నమ్మాం కదా, లోకం ఉందని చూశాం కదా, చూసి నీ లోకం అంతా కనబడుతుంది కదా, ఇదంతా దేవుడు చేశాడని నమ్ముతున్నావు కదా, నమ్మిన నీవు ఆయన మీద నమ్మకం ఉంచు అంతే. డబ్బులు చెల్లించే పని లేదు, ఉచితం. దేవుడు నమ్మటం ఉచితం. ఉచితంగా దేవుడు నమ్ము, ఉచితంగా పరలోకాన్ని తీసుకెళ్తాడు. ఇందులో ఖర్చు పెట్టాల్సింది ఏముందండి? నీ డబ్బులు ఎవరికి కావాలి? నీ ఆస్తిపాస్తులు ఎవరికి కావాలి? నీ బంగారం ఏమైపోద్ది? నీ వెండి ఏమైపోద్ది? నీ స్థలం ఏమైపోద్ది? నీకున్నటువంటి జీవితంలో బిల్డింగ్లు ఏమైపోద్ది? ఏమీ అక్కర్లేదు, నువ్వు ఆయన నమ్ము చాలు. ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడండి. ఈ చిన్న లాజిక్ తెలుసుకోవట్లేదండి. ఎంతమంది బాప్తిసం మొదలు చేయొద్దండి? సిగ్గుపడమా అండి? బాప్తిసం పొందని వాళ్ళు చేయొద్దండి. అందరు బాప్తిసం ఉంది కదా, చేయొద్దండి, పర్లేదు, సిగ్గుపడమా, సంతోషం. ఇంకా 2 సిగ్గుపడమా అంటే అమ్మాలు ఎవరన్నా ఓడిపోయారంటే, ఎవరైనా తప్పారా అంటే పక్కింటోడు కూడా తప్పాడు అనుకోండి, ఆనందం. ఆడు కూడా తప్పాడని నేను తప్పానండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ లాజిక్ ఫాలో అయ్యారా నిత్య జీవం పొందుతారండి. ఇంకా ఇంకా ఇంకేం ఎవిడెన్స్ కావాలండి యేసుప్రభు నమ్మటానికి? యేసుప్రభు చచ్చిపోయి తిరిగి లేచాడు, ప్రపంచానికి ఓడించలేని మరణాన్ని లేచాడండి ఆయన. ఆయన నమ్మితే నువ్వు కూడా నిత్య జీవాన్ని పొందుతావు. గొప్ప ఛాన్స్ ఇచ్చాడు. ఇంకా ఈ ఛాన్స్ పోగొట్టుకుంటే ఎవరిస్తారు? ఎవరిస్తారండి మనకి? ఇంత ఛాన్స్ అండి, ఇంత లక్కీ అవకాశం ఇచ్చాడు, ఇంత కీ వదిలిపెట్టాడు, ఇంత చిక్కుముడిని వదిలిపేసి పెట్టేశాడు మనల్ని. ఏమి లేదు నాయన ఈ చిక్కుముడి అని అంటారు. చూడండి, కొంతమంది అప్పుడప్పుడు చిక్కుముళ్ళు లాంటి లాక్లు వేస్తారు. ఈ లాక్ ఎలా ఓపెన్ చేయాలి గంటల తరబడి ఉంటారు. తెలియగలిగినోడు, దాన్ని తెలిసినోడు ఏమంటాడు తెలుసా? ఇలా వచ్చి అలా తిప్పుతాడు, అయిపోద్ది, తీసే ఇచ్చేది. ఎలా తీసేవాళ్ళు అంటారు అంతే. ఎలా తీసేవంటే ఏం లేదు, లాజిక్ తెలిస్తే ఈజీగా ఓపెన్ అయింది. ఆ లాజిక్ని యేసుప్రభు నీ ముందు వదిలేశాడు. ప్రపంచం అంతా కూడా పరలోకానికి వెళ్ళాలంటే, ప్రపంచం అంతా నిత్య జీవం పొందాలంటే ఆ లాజిక్ ఏంటో తెలుసా? ప్రభు కోసం బ్రతుకు. మనం చివరి మాటలో చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 39 చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 39 వచనంలో ఈ లాజిక్ ని యేసుప్రభు చెప్తున్నాడు. యేసుప్రభు స్వయంగా చెప్తున్నాడు ఈ మాట. తన ప్రాణాన్ని దక్కించుకోవాలనుకున్నవాడు దాన్ని పోగొట్టుకొనును, కానీ నా కోసము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు. చూసారంటే ఏమంటున్నాడు? ఛాన్స్ ఇచ్చాడండి ఇప్పుడు మనకి. ఏంటి? దేవుని కోసం, దేవుని సువార్త కోసం, దేవుని ప్రజల కోసం, దేవుని పని కోసం నువ్వు కనుక ఖర్చు పెట్టినా, నువ్వు కనుక ఇచ్చినా, నువ్వు కనుక చేసినా ఈ ఛాన్స్ నువ్వు దక్కించుకోవాలంటే ఏంటి? నా నిమిత్తం నువ్వు జీవించేస్తే, నా నిమిత్తం నువ్వు ఖర్చు పెడితే, నా నిమిత్తం కష్టపడితే, నా నిమిత్తం నువ్వు బ్రతికితే ఈ ప్రాణాన్ని నీకు ఇచ్చేస్తాను. ప్రాణం ఇస్తే కదా నేను ఇచ్చేస్తా కదా అంటాడు. గేట్ కాడ ఉన్నప్పుడు, గేట్లో ఎంపీ గారు గేట్ కాడ ఉన్నప్పుడు లోపల రానిరండి ఎవరు, లేదా పిఎం గారు గేట్ కాడ ఉన్నాడు, గేట్ లోపల రానిరు ఎవరు. పిఎం వచ్చి టీ గేట్ అన్నాడు, తెస్తాడు తీరా. పిఎం గారు వచ్చేసి ఏమన్నాడు? గేట్ ఓపెన్ చేయి, మనోడే అన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? సార్ నీకు కూడా సెల్యూట్ కొట్టి నిన్ను కూడా లోపల తీసుకెళ్తాడు. మరణం నిన్ను బంధించింది, ఇప్పుడు మరణం నిన్ను ఓడించింది, సమాధిలో పెట్టింది. ఎవరు నువ్వు? మనోడలే అని అన్నాను. లేచి వస్తామే. ఛాన్స్ ఇచ్చాడండి, ఇంత గొప్ప ఛాన్స్. అవకాశం పోగొట్టుకుంటే ఇంకెవడిస్తారు నీకు ఛాన్స్? యేసు ప్రభు తప్ప ప్రపంచంలో ఇంకెవడు నిన్ను కాపాడే నాదుడు లేడు. యేసు ప్రభు తప్ప ప్రపంచానికి విడుదల పొందించే నాయకుడే లేడు. యేసు ప్రభు తప్ప ప్రపంచానికి రక్షకుడే లేడు. ఇంత గొప్ప రక్షకుడు, ఇంత గొప్ప ఛాన్స్ పొంది, ఇంత గొప్పగా ఆయన మరణించి తిరిగి లేచి నేను లేచాను, నేను లేపుతాను అన్న నమ్మండి అన్నా కూడా నమ్మకపోతే ఇంకెవరండి నేను బాగు చేసేది, నేను కాపాడేది? ఆలోచించండి. నా నిమిత్తము, సువార్త నిమిత్తము, మార్క్స్ వార్త 8:35 చివరి మాట. మార్క్స్ వార్త 8:35, నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు. దేవుడి కోసం ఖర్చు పెట్టి శరీరాన్ని, దేవుని కోసం త్యాగం చేయి, దేవుని కోసం బ్రతుకు. చూడమ్మా మాట ముగిచేద్దాం. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు. తిరిగి నువ్వు పొందాలంటే దేవుడి కోసం ఖర్చు పెట్టి శరీరాన్ని, దేవుని కోసం ఇచ్చేయి, దేవుని కోసం చేసేయి, దేవుని కోసం పాడు, దేవుని కోసం వెళ్ళు, దేవుని కోసం చేయి, దేవుని కోసం ఇవ్వు. ఈ దేహాన్ని దేవునికి అంకితం చేయి, దేవుని కొరకు సమర్పించు. నీకు ఎప్పటికీ చావులేదు,
ఈ దేహంతో ఇస్తాడు. మళ్ళా శరీరాన్ని ఎందుకు మట్టిలో పెడతారు తెలుసా? మట్టిలో ఉన్న శరీరం మట్టితో సహా ఈ శరీరం మహిమా శరీరంగా మారిపోద్ది. శరీరాలతో పరలోకానికి వెళ్ళిపోతావు, శరీరంతో స్వర్గానికి వెళ్ళిపోతావు, ఈ దేహంతో దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు. ఈ ఛాన్స్ ఇచ్చాడు. ఇంత లాజిక్ ఇచ్చి ఇంత చిక్కుముడిని విడుదల చేసిన యేసుప్రభుని నమ్ముతావో? ఇంకా నమ్మకుండా ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉందని హార్ట్ అటాక్ వచ్చిందాకా, క్యాన్సర్ వచ్చిందాకా, రోగాలు వచ్చిందాకా, మంచాలు పడిందాకా నాకు ఇంకా టైం ఉందని నీ టైం అయిపోయేంత వరకు ఉంచుకుంటావో? లేదా యేసుప్రభుని నమ్మి తొందరగా రక్షించబడి ఇంత గొప్ప అవకాశాన్ని, ఛాన్స్ని నేను దక్కించుకుంటావో? నీ చేతిలోనే. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. గొప్ప